వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమతి వ్లాగ్స్. నేను ఈరోజు చెన్నైలో ఉన్న అష్టమహాలక్ష్మి టెంపుల్కి అయితే వచ్చానండి. మరి ఈ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము. మరి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా ఎంకరేజ్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెన్నైలో ఉన్న అష్టమహాలక్ష్మి దేవాలయం గురించి చూద్దాం. సంపద, సుఖశాంతులు కోరుకునే ఈ కాలంలో అనుగ్రహం లభించే పవిత్ర స్థలం ఇదే. అష్టలక్ష్మి దేవి స్వరూపాలు, ఆలయాలు, అమ్మవారు 8 రూపాల్లో దర్శనమిస్తారు. ఒక ప్రత్యేక ఆశీర్వాదానికి ప్రతీక. లక్ష్మి భక్తి, ధైర్యానికి, ధనలక్ష్మి సంపద, ఐశ్వర్యం, ధాన్యలక్ష్మి అన్నపూర్ణ కృప సమృద్ధిగాను, గజలక్ష్మి రాజయోగము, గౌరవము, సంతానలక్ష్మి సంతాన భాగ్యము, వీరలక్ష్మి శక్తి విజయము, విద్యాలక్ష్మి జ్ఞానము, విద్యా ప్రగతి, విజయలక్ష్మి జీవిత విజయాలు ఇలా ప్రసాదించే అష్టలక్ష్ములు ఉన్న ఈ ఆలయం విశేషాలు చూద్దాం. శాంతియుత వాతావరణంలో భక్తులను ఆకర్షిస్తూ ఒక్కసారి ఈ ఆలయంలో అమ్మవారిని దర్శిస్తే మనసుకు ప్రశాంతత, జీవితానికి మార్గదర్శనం లభిస్తుంది. అమ్మను నమ్మిన భక్తులను ఎప్పుడూ నిరాశపరచదు అమ్మ లక్ష్మీదేవి. దేవాలయము తమిళనాడు రాష్ట్రం అలయన్స్ బీచ్ సమీప తీర ప్రాంతంలో ఉన్న దేవాలయము. ఈ దేవాలయం వెడల్పు వచ్చేసి 45 అడుగులు ఉంటుంది. పొడవు 65 అడుగులు అయితే ఉందండి. ఈ దేవాలయము సుందర వరదరాజ్ పెరుమాళ్ దేవాలయంలాగే నిర్మింపబడి ఉంది. ఈ దేవాలయంలో లక్ష్మీదేవి 8 రూపాల్లో మనకి దర్శనమిస్తారు. ఈ గుడి సముద్ర తీరంలో 4 అంతస్తులతో 9 వేర్వేరు గర్భగుడులతో ఉండి లక్ష్మీదేవి విష్ణుమూర్తి సమేతంగా కొలువై ఉన్న ఈ క్షేత్రం. ఈ దేవాలయం గర్భగుడిపై బంగారు పూత పూసిన ఎత్తైన కలశాలు ఏర్పాటు చేసి ఉంటాయి. ఈ ఆలయము విగ్రహాలు మరియు శిల్పాలతో అలంకరించి ఉంటుంది. మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు పెద్ద విగ్రహం ఉంటుంది. మరియు ఈ ఆలయం లక్ష్మీదేవి యొక్క 8 ఆకారాలను సూచించే 8 చక్రాల రథం ఆకారంలో కూడా ఉంటుంది. లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి ఆలయము 2వ అంతస్తులో ఉంటుందండి. ఇక్కడ నుండి పూజలు ప్రారంభమవుతుంది. మెట్లెక్కితే 3వ అంతస్తు వస్తుంది. 3వ అంతస్తులో సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి మరియు గజలక్ష్మి విగ్రహాలు మనకి ఉంటాయి. మరికొన్ని మెట్లెక్కగానే మనకి 4వ అంతస్తు వస్తుంది అండి. అందులో లక్ష్మీ అమ్మవారు ఉంటారు. మరి గుడి వెలుపలికి రాగానే మనకి ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి మరియు ధైర్యలక్ష్మి విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయంలో వీటితో పాటు దశావతారాలు అంటే విష్ణుమూర్తి అవతారాలు, దాంతోపాటు గణేశుడు విగ్రహము, ధన్వంతరి మరియు ఆంజనేయ స్వామి దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ గుడికి వెళ్ళేటప్పుడు ఆడవారు చీరలు, కుర్తీలు, పురుషులు వచ్చి ధోతీలు, చొక్కాలు వంటి సాంప్రదాయమైన దుస్తుల్ని ధరించాలని అక్కడ వారు చెప్పారు మనకి. చూశారు కదండి, అష్టలక్ష్ముల గుడి సంపద, జ్ఞానం, శక్తి, దయ, సంతాన లక్ష్మిగా, సమృద్ధి లక్ష్మిగా 8 అవతారాల్లో మనకి దర్శనమిచ్చిన చెన్నైలో ఉన్న అష్టలక్ష్మి టెంపుల్ ఇదే అండి. మరి
ఈ దేవాలయం సోమవారము శుక్రవారము ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే తెరిచి ఉంటుందండి. మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు అయితే తెరిచి ఉంటుంది. మరియు శని ఆదివారము ఉదయము 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి 8:30 వరకు తెరిచి ఉంటుంది.